దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి కొన్ని మాటలు నేను చదువుతున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుతున్నాను. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తను స్వస్థబుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. రాయబడిన ఈ పత్రిక రోమాపట్నంలోని సంఘమును లేదా విశ్వాసులను ఉద్దేశించి రాసిన పత్రిక. ఆ రోమాపట్నం అంటే ఒకప్పుడు ప్రపంచానికి అది కేంద్రం. మన ఆంధ్రప్రదేశ్కి అమరావతి కేంద్రం అంటారు, అలాగే హైదరాబాదు కేంద్రం అన్నారు, లేకపోతే ఢిల్లీ అయితే కనుక మన దేశానికి కేంద్రం. కానీ ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు వారి కాలంలో ఈ ప్రపంచానికి అంతటికి దాదాపు ఒక 195 దేశాలు ఎన్నో ఉన్నాయని మనం అనుకునేటట్టయితే వాటన్నిటికీ కూడా రోమ్ పట్టణం అయితే కనుక కేంద్రం. ఆ టైంలో మనము కూడా వారికి లోబడే బ్రతుకుతున్నాం. అక్కడి నుంచి పరిపాలన సాగేది. అక్కడున్న సీజర్ చక్రవర్తి అయితే కనుక ప్రపంచాన్ని అంతటిని కూడా పరిపాలించేవారు. అందుకని ఆ పట్టణంలో ఉన్నవారందరికీ తెలియకుండానే ఒకలాంటి అతిశయం. ఎమ్మెల్యే గారు కనుక కనుక ఏదైనా పార్టీకి సంబంధించిన వాడైతే ఇక ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలని ఫీల్ అయిపోతారండి. ఇక మేం చెప్తేనే ఏదైనా జరగాలి, మా పార్టీ అధికారంలో ఉందనుకుంటే అందరూ ముఖ్యమంత్రులే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా అడిగేటప్పుడు మనం కూడా బ్రతిమలాడాలి. మన లైట్ హౌస్ కూడా మన ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడైతే కనుక చిన్న చిన్న నాయకులు కూడా వాళ్ళు పెద్ద కూడా కావట్లేదు, చిన్నోళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా సార్ 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 ప్లీజ్ సార్. ఎందుకంటే తమ్మును తాము ఏదో ముఖ్యమంత్రిగానో ఏదో ఎమ్మెల్యే గారిగానో వాళ్ళు భావించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అక్కడున్న వాళ్ళందరూ కూడా గొప్ప చేసుకుని మాట్లాడుతూ ఉంటారట. మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఈరోజు ఈ పాఠ్యాంశంలో మీరు కూడా గమనించాల్సింది, మీరేంటో, మీరు ఎక్కడ ఉండాలో, ఎవరి సామర్థ్యము చొప్పున దేవుడు వారికి తలాంతులు ఇచ్చాడు. నాకున్న పరిమితులు నేనైతే కనుక మీ అందరికంటే పొడుగున్నాను, మంచిదైతే కనుక 100 కేజీలు బరువు ఉంటాను. మీ అందరికంటే నేనైతే కనుక గంభీరంగా కనపడతాను. అంత మాత్రం చేత మీకంటే నేను గొప్పని అవటం లేదు. నేనైతే కనుక ఎత్తు పొడుగు ఉన్నాను, అంతే. పొడుగులు మాత్రం ఉన్నాను, లావుగా ఉన్నాను, లేకపోతే మీకంటే బరువు ఉన్నాను, ఇంతే. కానీ నాకంటే ఇక్కడ కూర్చున్న మీలో కొంతమంది ధనవంతులు ఉన్నారు. మీకున్న డబ్బులు నాకు లేవు, మీకున్న ఉద్యోగం నాకు లేకపోవచ్చు, అయితే మీకున్న బంధువర్గం, మీకున్న పేరు ప్రఖ్యాతులు నాకు లేవు. అలాగే మీ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మీకేదో ఉంది, కొంతమందికి డబ్బులు ఉన్నాయి కదా అనే ఉద్దేశంతో ఎక్కువగా ఓవరాక్షన్ చేయకండి. నా అంతటి వాడు లేడు అనుకోండి. ఎందుకంటే మీకు డబ్బులు ఉన్నాయి కానీ మీ ఒంటినింటిగా జబ్బులు ఉన్నాయి. మీరు లేస్తే కూర్చుంటే లేవలేరు, లేస్తే కూర్చోలేరు. దేవుడు ఎవరెవరికి ఏది ఇవ్వాలో పెట్టాడు. ఏది తక్కువ చేయలేదు, ఏది ఎక్కువ చేయలేదు. ప్రతి వారు కూడా అయితే కనుక దేవుని సన్నిధిలో వినయంగా ఉండాలనే ఉద్దేశంతో పెంచాల్సింది పెంచాడు, తగ్గించాల్సింది తగ్గించాడు. ఉన్నదానిని బట్టి, పెరిగిన దాన్ని బట్టి ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడకుండా లోటున్న దానిని బట్టి తగ్గటం నేర్చుకోండి. ఎందుకు ఎంత ఉంటే ఏంటి, నాకు ఎంతమంది బంధువులు ఉంటే ఏంటి, ఒక్కడో నన్ను పట్టించుకోడు. నాకు ఎంత ధనం ఉంటే ఏంటి, నా ఒంట్లో ఆరోగ్యం రాదు కదా. నాకు ఎంత గొప్ప చదువుకుంటే ఏంటి, సరైన ఉద్యోగం లేదు కదా. లోకంలో చాలామంది పెద్ద పదవి ఉండొచ్చు, అయితే ఏంటి, ఎవరు వీడిని పట్టించుకోరు, గౌరవం ఉండదు కొంతమందికి. లోకంలో మనుషులైతే కనుక తమను గురించి తాము ఎక్కువగా ఊహించుకుంటున్నారట. ఆ రోజు మేము రోమ్ పట్టణంలో ఉన్నాం కనుక సాక్షాత్తు సీజర్ చక్రవర్తి పక్కన ఉన్నామేమో, కాబట్టి అక్కడ మేమందరము కూడా సీజర్ చక్రవర్తులమే, అధికారంతో మేము ఉన్నవాళ్ళమే అన్న బిల్డప్. ఆ సమయంలో వాళ్ళు అనుకున్నప్పుడు ఓ సందర్భంలో హిజ్కియా మీదకట సన్హెరీబు రాజు యుద్ధానికి వచ్చాడట. ఆ సన్హెరీబు రాజు యుద్ధానికి వచ్చినప్పుడు అతని బంటు అంటే సైన్యాధిపతి ఒక ఆయన ఉన్నాడు, అతని పేరు రబ్షాకే. ఆ రబ్షాకే హిజ్కియా దగ్గరికి వచ్చినప్పుడు తానేదో పెద్ద దేశానికి రాజు అయినట్టు, సైన్యాధిపతి అతను. కానీ హిజ్కియా దగ్గరికి వచ్చినప్పుడు ఆ రబ్షాకే అయితే కనుక ఏదో మహారాజు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. ఏంటంటే, రాజుగారు నా పక్షమే, ఆయన నేను ఎంత చెప్తే అంత, ఆయన నా రైట్ హ్యాండ్ కదా. ఇప్పటికి కూడా చాలామంది అంటూ ఉంటారు కదా, రాజుగారు అయితే కనుక మా రైట్ హ్యాండ్, ఎమ్మెల్యే గారికి అయితే నేను రైట్ హ్యాండ్ని, లేకపోతే మరొకరికి అయితే కనుక నేను లెఫ్ట్ హ్యాండ్ని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదైనా మాట్లాడితే చాలు, నేను ఎవరో తెలుసా, ఎమ్మెల్యే గారికి లెఫ్ట్ హ్యాండ్,
ఎమ్మెల్యే గారికి రైట్ హ్యాండ్. నేను ఎంత చెప్తే అంత, నువ్వు ఎంత చెప్తే ఆయనకి అంత కావచ్చు, కానీ నువ్వు చెప్తే నేను ఎట్లయినది. కలెక్టర్ గారి దగ్గర పనిచేసే ప్యూను కూడా ఈరోజు కలెక్టర్ గారిలా మాట్లాడతాడు. కలెక్టర్ గారి దగ్గర పనిచేసే ప్యూను, అతను ప్యూనే, కానీ కలెక్టర్ ఆఫీస్లో ఉన్నాడు కనుక పెద్ద పెద్దవాళ్ళు వెళ్ళినప్పుడు కూడా మొదట కలెక్టర్ గారిని కలవాలనుకుంటే ఎవరిని అడుగుతారు? బాబు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి కొంచెం. ఇది ఎంత గొప్ప ఆయన వచ్చి కూడా అయితే కనుక అటెండర్ని అడగాలి. వాడేమంటాడు? కూర్చోండి కూర్చొని వస్తాడు. ఇది ఆయన పెద్దోడు వచ్చినోడు, కానీ ప్యూనుకు కూడా లోకే. ఎందుకంటే మేము కలెక్టర్ ఆఫీస్లో ఉన్నాం కదా అనే ఉద్దేశంతో వాళ్ళు బిల్డప్ ఇస్తారు. మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా చాలామంది ఎవరో తెలుసా, నేను ఎవరో తెలుసా, పలానా వారి అబ్బాయిని, నేను పలానా కుటుంబానికి చెందినవాడిని, నేను పలానా కులానికి చెందినవాడిని. వీడికేమీ ఉండదు, వీడికి తాడు పొంగడం ఉండదు, వీడికి కొంపగోడు ఉండదు, వీడికంటూ వృత్తి వ్యాపకం ఏమి ఉండదు, వీడికంటూ వ్యక్తిత్వం క్యారెక్టర్ కూడా ఉండదు. కానీ ఏదైనా చెప్పేటప్పుడు నేనండి పలానా వారి పిల్లవాడినండి, నేను పలానా కుటుంబానికి చెందినవాడిని అండి, నా కులం పలాంటిదండి, మాది పలానా పార్టీ అండి, పలానా ఊరండి. నువ్వెవడవరా? అవన్నీ చెప్తున్నా కానీ నువ్వెవరో చెప్పట్లా. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇక్కడ ముందు నువ్వు ఎంచుకొని తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకో. నీ భర్త పేరు చెప్పుకుని నువ్వు బ్రతకాలని కోరుకోవద్దు. గౌరవం కాపాడుకోవడం నేర్చుకో. నీ భార్య పేరు చెప్పుకుని కాదు, మీ అమ్మా నాన్న పేరు చెప్పుకుని కాదు. లోకంలో అయితే కనుక ఫలానా వాడు మావాడు, ఆ ఎమ్మెల్యే గారు మావారు, లేకపోతే మా మంత్రి గారు మావారు, ఇది కాదు చెప్పేది. నువ్వెవరివి, నీకెంత ఇచ్చాడో దేవుడు దాన్ని బట్టి మాట్లాడాలి. కానీ నిన్ను గురించి కాకుండా చుట్టూ ఉన్న వాళ్ళని చూసుకుని మాట్లాడటం కరెక్ట్ కాదు. వాళ్ళెవరూ కూడా ఆపదొచ్చేటప్పటికీ కనుక నీతో పాటు ఉండేవాళ్ళు కాదు. లేదా నీకేదైనా ఒకళ్ళ కనుక దేవుడు తీర్పు తీర్చేటప్పుడు మేమందరం ఉన్నామని చెప్పి దేవుని ముందు నిలబడి, ఏమండి మా వాడికైతే కనుక నరకం ఇవ్వకూడదండి, వాడికి పరలోకం ఇవ్వాలని అడగటానికి వీళ్ళకి హక్కు కూడా ఉండదు. లోకంలో అయితే కనుక మనుషుల దగ్గరికి వచ్చేతే కనుక చెప్పొచ్చేమో, లోకంలో మనుషుల దగ్గరికి వచ్చేతే కనుక 1000 మందిని పోగేసుకొచ్చేతే కనుక మావాడి పక్షాన్ని మేము నిలబడ్డాడు అనొచ్చాము. ఇంతకీ ఇదంతా దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఇలాంటి వాళ్ళని ఎవరినే రానోడు. నీ సొంత రక్షణ నీదే. ఒంటరిగా నుంచే పెడతారు. అందుకనే దేవుని ముందు నువ్వు నిలబడే రోజున నిన్ను చంపేసి తీసుకెళ్తాడు. అప్పటికి మీ వాళ్ళందరూ కూడా నీతో పని లేదనుకో చెప్పి తీసుకెళ్ళి నిన్ను గోధులు కప్పెట్టేస్తారు. ఆ టైంకి నేను ఒంటరివాణ్ణి చేసిన తర్వాత అప్పుడు దేవుడు నుంచే పెడతాడు. అక్కడ అందరినీ వదిలిపెట్టేసుకోవాలి. నువ్వు దేవుని న్యాయపీఠం ముందు నుంచినేటప్పుడైతే కనుక ఆ సమయంలో అయితే అందరినీ తీసేస్తాడు. ఎవరు అక్క చెల్లి అన్న తమ్ముడు అంటే ఒక్కరు రారు. చనిపోయిన ధనవంతుడు ఏం చేశారనుకున్నప్పుడు యేసుప్రభువారు లోకస్వార్త 16 చెప్తున్నారు. ఆ ధనవంతుడు అయితే కనుక పాతి పెట్టబడ్డాడు, నరకంలో అయితే కనుక కాలిపోతున్నాడు. ఆ పాతాళంలో కాలిపోతున్నప్పుడు అయితే కనుక ఎవరు లేరు తన దగ్గర. అయ్యో నాకు 5 సహోదరులు ఉన్నారు కదా, ఎక్కడ? ఇక్కడ ఉన్నారు. నువ్వు పోయిన తర్వాత నీ 5 సహోదరులతో పని లేదు. అయ్యో నా భర్త మంచోడు, నా భార్య నన్ను ప్రేమిస్తుంది, ఇక్కడ వరకే, అక్కడికి ఎవరు రారు కదా. నువ్వు కనుక్కున్న కొడుకులో, నువ్వు సంపాదించుకున్న ఆస్తిపాస్తులో రేపటి దినాన్ని ఏదీ వెళ్ళదు. అప్పుడు నేను అన్నీ వదిలించుకున్న తర్వాత నీ దగ్గర ఏమీ లేకుండా చేసి ఒంటరిగా నుంచి పెట్టి అప్పుడు నిన్ను గురించి దేవుడు అడుగుతాడు. ఆ సమయంలో దేవుడు నిన్ను అడుగుతాడు. ఇది తట్టుకునే శక్తి ముందు మనకు ఉండాలి, ఓర్చుకునే శక్తి మనకు ఉండాలి. నిజమే కదా, ఇదే నా బ్రతుకు, చివరికి అట్టిటి తిరిగి వస్తే కనుక ఇంతవరకు వచ్చానా, ఇన్నాళ్ళు ఏదో ఉందనుకున్నాను కదని చెప్పి రేపు పొద్దునైతే కనుక తెల్ల మోహాలు వేయాల్సిన పరిస్థితి వస్తుంది. పౌలు గారు అందుకని ముందే చెప్తున్నాడు, ఎంచుకొని తగిన దానికంటే నువ్వు ఎక్కువగా ఎంచుకో. నువ్వు పక్కోడు బలం చూస్తావంటే ఏదో వాపు చూసి బలం అన్నట్టుగా నా భర్తను పక్కన పెట్టుకుంటే గొప్పదాని అయిపోతావా? కుక్కకున్న బుద్ధి అంటే తెలుసా? పెంచుకున్న కుక్కలు ఉంటాయి, ఒంటరిగా ఉన్నంతసేపు ఏమీ మాట్లాడదు, చాలా ఫన్నీగా ఉంటుంది అంటే. అది ఎవరో లేకుండా ఉన్నంతసేపు అసలు మాట్లాడదు. ఏదైనా వస్తే కనుక అలా చొత్త కూర్చుంటుంది, ఎక్కడని కొడతారని. అదే కాకుండా యజమానుడు పక్కనుంటే కనుక ఉరింతలు కూడా సింహం మీద కూడా వెళ్ళిపోతుంది. మన యూట్యూబ్లో చూస్తుంటే కనుక దాంట్లో పెట్టాడు, అది సింహం మీద కూడా బహుభావును వరికేస్తుంది. సింహం అలా చూస్తుందని ఇంకా ఒకవేళ కనుక దీన్ని కనుక కుదిరేసేసి సింహం బోర్డులో కనుక పెట్టారనుకోండి కుక్కనే, పరిస్థితి ఏంటి? ఒక దెబ్బ, అరదెబ్బ కూడా చాలా అక్కర్లేదు అనుకుంటా, పావు దెబ్బ గోటుతల అంటే చచ్చిపోతుంది. ఇది ఎవరో పక్కన ఉన్నారనుకుంటే కనుక ఎగిరెగిరి పడటం కాదు. ఎవరో లేకపోయినప్పుడు కూడా నేను మాట్లాడగలనా? 10 మంది నా దగ్గర ఉన్నారని కాదు, ఏదైనా ఆపద వస్తే కనుక మనకైతే కనుక ఇంతమంది ఉన్నారు కనుక ఎవరు ఉండరండి, ఊరికే ఉన్నట్టు నటిస్తారు. కానీ సమయం వస్తే కనుక ఒక్కొక్కరుగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మన లైట్ హౌస్ విషయం దగ్గరికి వచ్చినప్పుడు కూడా వీళ్ళందరూ పోగొడిపోతే కనుక ఇంకేముంది, వెళ్ళిపోయి గొడవ పెట్టేసుకుంటాం, కుదరదండి, అది నిజం కాదు. ఎందుచేత వీళ్ళందరూ కూడా తాటాకి చెప్పులకి భయపడి పారిపోయే రకం. అవతల వాడు కనుక గట్టిగా అన్నాడు అనుకుంటే కనుక ఆ నిద్రించడానికి మనం నిలబడాలి తప్ప ఎవరో కూడా నేను ఉన్నానని చెప్పి అక్కడికి వచ్చి ముందు నుంచిన వాళ్ళు ఉండరు. ఆ అధికారుల దగ్గరికి వచ్చి మాట్లాడటానికి ఎవరు కూడా మనతో పాటు ఎవరు రారండి.
అధికారుల దగ్గరికి వస్తే ఒంటరిగా మనం వెళ్ళే పరిస్థితి దగ్గరికి ఎవరు ఉంటారు? ఇక్కడ కూర్చుని మీ దగ్గరికి వచ్చినా మీరెవరు కూడా ఉండరు. ఇక్కడ కూర్చున్నంతసేపే మాట్లాడతారు. అన్నీ అరేంజ్ చేసి అన్నీ చక్కగా పెట్టామనుకోండి, అప్పుడు నాది అని వాడుకోవడానికి వస్తారు. కానీ ఏమీ లేకుండా ఒకళ్ళ ప్రాబ్లం వచ్చింది, అధికారుల దగ్గరికి వెళ్ళాలి, నాయకుల దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు మనకెందుకు అని చెప్పి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు. కావాలంటే మనం మీకు ఉదాహరణగా చూపించడం కోసం మనం జరిగింది చూసుకోండి. అంతకుముందు వరకు వచ్చి నేనున్నాను అన్నవాడు నిజంగా ఆపదొచ్చిన టైంకి అయితే కనుక ఎవరు లేకుండా పారిపోయారు. తెలుసా మీకు సంగతే? మనుషులండి. ఇది మీరు చూస్తేనే నేర్చుకోండి. ఇది దేవుడు నాకు ఆ జ్ఞానం ఇచ్చాడు. అందుకని వీళ్ళందరూ ఉన్నారు కదా ఉద్దేశంతో నేను కచ్చిపుచ్చుకోవడానికి నేను ఇష్టపడలేదు. ఎందుకంటే వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా నీడ, మాయా, వాళ్ళు అక్కడ ఉన్నట్టే ఉంటారు తప్ప ఎవరు కూడా మన పక్కన నిలబడి నేనున్నాను నువ్వు నడువు అని చెప్పి ధైర్యం చెప్పేవాళ్ళు ఉండరు. నేనున్నానని చెప్పి మన తరపున పోరాటం చేసేవాళ్ళు ఉంటారు. ఊరికే మనం ముందెళ్తుంటే కనుక వెనకాల మాత్రం జైజేలు కొట్టేవాళ్ళు ఉంటారు. కానీ ఒకవేళ మనం ఆగిన రోజున మనకంటే ముందు వచ్చి నేనున్నాను నీ తరపున అనేవాళ్ళు ఒక్కరు కూడా ఉంటారు. ఇది మీరు నేర్చుకోవాలి. మీ దగ్గర ఇంటి దగ్గరికి వచ్చినా మీ కుటుంబం దగ్గరికి వచ్చినప్పుడు కూడా పోరాటం మీరు ఒక్కరే చేయాలి. ఏదైనా ఆపద మీకు వచ్చింది అనుకున్నప్పుడు, సమస్య మీకు వస్తే కనుక మీకు మీరుగా పోరాటం చేయాలి తప్ప మీ తరపున ఎవ్వరూ పోరాటం చేయరు. చివరికి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా దేవునితో కూడా మీరు ఒంటరిగానే పోరాటం చేయాలి. యాకోబు గారు ఆ రోజైతే కనుక పోరాటం చేశారు దేవునితో. ఒక్కడే మిగిలిపోయి నలుగురు భార్యలు వద్దు, మీరెవరో ప్రార్థన కూడా వద్దు, పిల్లలు 12 మంది పిల్లలు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, ఆ దాసి జనం ఉన్నారు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, అని మందలు మేకలు అన్నీ ఉన్నాయి తీసేయండి ఇక్కడి నుంచి, అసలు ఎవ్వరూ ఉండొద్దు నా దగ్గర. నేను దేవునితో పోరాటం చేసినప్పుడు నేను దేవుడు మాట్లాడుకోవాలి. నేను చెప్పుకోవాలి, నా బాధ ఏంటో చెప్పుకోవాలి. నన్ను చూసి ఆయన కరుణించాలి తప్ప మీరెవరెవరో ఏదో చేశారనంత మాత్రం చేత నాకు న్యాయం దక్కదు. నన్ను చూసి నా ప్రవర్తన బట్టో, నేను చేసిన తప్పుని క్షమించిన దాన్ని బట్టో, లేదా నేను చేసిన ఒకవేళ కనుక దేవుని వల్ల విశ్వాస కార్యమని బట్టో ఆయన నాకు చేయాలి తప్ప నన్ను బట్టి నేను చూసుకోవాలి. కానీ నేను వేరే వాళ్ళని బట్టి కాదు. ఎందుకంటే ఎవరి బరువును వాళ్ళే మోసుకోవాలి. ఇది దేవుని చిత్తమండి. మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఎవరో రాలేదు, ఎవరు ఉండలేదని కూడా అనగొద్దు. ఆపద వచ్చినప్పుడు నాకు ఎవరో సహాయం చేయలేదని ఎవరి మీద మీరు నిందలు వేయొద్దండి. నేను వెళుతుంటే కనుక నాకు కూడా 10 మంది రాలేదని ఇప్పుడు మాట్లాడొద్దండి. ఎందుకంటే మీ పోరాటం మీదే. సమయం వచ్చినప్పుడైతే కనుక మేము ఉన్నామని జన్మలు చెప్తారు తప్ప వాళ్ళ మనసులో ఏముందో ఆ సమయానికి అయితే కనుక ఎవరు వచ్చి మీకు సహాయం చేస్తారో అడగొద్దండి. ఇక్కడ కూర్చున్న ఆడపిల్లలు మీ అత్తగారితో కనుక మీరు గొడవ పెడితే, నా భర్త అయితే కనుక రాత్రి నాతో ఎంతో ఆనందంగా మాట్లాడాడు, సంతోషంగా ఉన్నాడు, నేను ఎంత చెప్తే అంత అనుకుని మీ అత్తగారి మీద గొడవకి వెళ్ళినప్పుడు మీ భర్త వస్తాడని మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా మీరు అనుకోవద్దండి. లేకపోతే కనుక బయట వాళ్ళతో పోరాటం చేస్తుంటే కనుక నా ఆడబడుచున్న అత్త కూడా నాతో పాటు కలిసి వస్తారని మీరు ఎప్పుడు అనుకోవద్దండి. నేను గొడవకి వెళ్తుంటే కనుక మా అన్నదమ్ములందరూ కూడా నాతో పాటు ఉండి వారందరూ కూడా నాకు సమర్థిస్తారని మీరు ఎప్పుడు అనుకోవద్దండి. ఉంటారు తినటానికి, నీతో పాటు సంతోషించడానికి, నీకు కలిగింది అని ఉంటే కనుక దాన్ని పంచుకోవడానికి అయితే అందరూ వస్తారు. కానీ ఆపద చెప్పిన మాత్రం ఎవ్వరూ కూడా నీ దగ్గర ఉంటారు. లోకంలో స్నేహితులు అనుకున్న, బంధువులు అనుకున్న మాటలు గట్టిగా చెప్తారండి. ఇదే దేవుని వాక్యం అయితే కనుక మనకు నేర్పించేది అయితే దేవుని కృపను బట్టి నాకు అది అర్థమైంది. అందుచేతనే కొంత పరిస్థితి అయితే కనుక తీవ్రంగా ఉన్నప్పుడు ఎందుకు నిలబడలేదు, మీరు ఎందుకు గొడవ పెట్టుకోలేదు, గొడవ పెట్టుకున్నా ఎవడో నిలబడ్డాం, ఎవరో రారండి. మనం ఎంచుకున్న తగిన దానికంటే మనం ఎక్కువ ఎంచుకోకూడదు. నా వరకు వస్తే కనుక ఆ బరువుని నేను మోసుకోగలనా, నా వరకు వస్తే కనుక నేనైతే కనుక ఆ పని చేయగలనా, నేనైతే కనుక 1,000 సార్లు ఆలోచించుకుని దేవుని వాక్యం సార్ చూసుకుంటే కుదురుతూ ఎవరు ఉండరు. పడరాని పాటలు మనమే పడాలి. దావీదు రాజు అయినప్పుడు వద్దనుకుంటే జనం ఉన్నారంట. దావీదు గొలియాతుని చెప్పినప్పుడు వద్దనుకుంటే వచ్చేసారట జనమంతా. అదే దావీదైతే కనుక ఎప్పుడైతే ఇబ్బంది పడ్డాడో ఆయన విడిచిపెట్టి అందరూ పైగా అతని గురించి అయితే కనుక 1000 కోడి నిందలు వేసి హీనాతిహీనంగా మాట్లాడారు. లోకంలో మనుషులు కూడా అంతే. మనం పెడతనంతసేపు కూడా మనం దేవుడిగా కనపడతాం. అది తినేసి అరిగిపోయిన తర్వాత మనం వాళ్ళ దృష్టిలో అయితే కనుక దెయ్యాలుగా కనపడతాం. మనుషులందరూ కూడా పెడితే పెళ్ళి లేకపోతే చావు లాంటి వాళ్ళు. ఇలాంటి పనికి మారిన వారిని మీరు ఎప్పుడు నమ్మకండి. మీకు ఆ స్తోమత ఉందా, మీకు ఆ సామర్థ్యం ఉందా, దేవుని మీద మీకు నమ్మకం ఉందా? మీరు ఏదైనా ఆపద వచ్చినప్పుడైతే కనుక నేను ముందుంటానని చెప్పి దేవుడి పక్షాన ఒకవేళ దేవుడే మీకైతే కనుక తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాడా? దేవుడు మాత్రమే శాశ్వతం. దేవుని యొక్క కృప మాత్రమే మీకు ఎప్పటికి ఉంటుంది. లోకంలో ఏ మనిషి దగ్గరికి వచ్చినా వాళ్ళు చెప్పేది ఏది నిజం కాదు. కాబట్టి పోరాటం చేయాల్సి వస్తే కనుక ఎప్పుడైనా ఏదైనా ఎదుర్కోవాలని కనుక మీరు అనుకున్నట్టయితే అది మీరొక్కరే ఉండాలి. అలా చేసే దమ్ము మీకుంటే కనుక సమర్థించుకునే శక్తి మీకు వచ్చిన రోజునే మీరు మాట్లాడండి. పక్కోళ్ళు 10 మంది ఉన్నారన్న ఉద్దేశంతో వాళ్ళు నమ్ముకుని ఏ పని కూడా మీరు చెయ్యొద్దు. ఏదైతే కనుక దేవుని వాక్యం అయితే కనుక చాలా సుస్పష్టంగా స్వస్థ బుద్ధి అంటే అదే బుద్ధి,
ఆ బుద్ధిని గురించి చెప్పాడు. మంచి బుద్ధి అంటే కానీ స్వస్థ బుద్ధి అంటే అర్థం తెలుసా? తానేంటో తాను తెలుసుకుని, తాను ఎంతవరకు మొయ్యగలడో అర్థం చేసుకొని, తను ఎంతవరకు సఖ్యం చేసుకోగలడో తెలుసుకొని ఏం చేయాలో అది. నా చేతిలో ఉన్న డబ్బులు బట్టి ఏం కొనుక్కోవాలో నేను నిర్ణయించుకోవాలి. నాకున్న దానిని బట్టి నేను తినాలో నేను నిర్ణయించుకోవాలి. అలా కాకుండా పక్కోడు బిల్లు కడతాడు ఉద్దేశంతో హోటల్కి వెళ్ళి తినేసేటట్టు ఉండకూడదు. వాడు ఉన్నాడు, పర్లేదు, మా వాడు చాలా బాగా మాట్లాడతాడు, నేను కోసం ఇస్తాడు, వాడు కరెక్ట్గా ఉంటుంది తెలుసా, అయ్యో పరస పట్టలేదు కదా అంటాడు. నువ్వు హోటల్కి వెళ్ళి భోజనం చేసేటప్పుడైతే ఇక్కడికి చేసుకో, చూడు నీ దగ్గరికి సరిపడానే, నేను ఎంత కట్టగలను అంతవరకు. ఏదైనా పని ప్రారంభించినప్పుడు, ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు, ఒక పెళ్లి చేసుకునేటప్పుడు ముందు ఆ స్తోమత నాకుందా లేదా? వాళ్ళే ఇచ్చేస్తారే, మా వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎట్టి పరిస్థితులు అనుకోతాయి. ఈరోజు ఏ ఒక్క వ్యక్తి కూడా నమ్మదగిన వాడు కాడు. దీన్నే స్వస్థ బుద్ధి గలవారై ఉండమని దేవుడు చెప్పిన మాట. అంటే అర్థం ఏంటి? బుద్ధి ఎప్పుడు కూడా పక్కోళ్ళ మీద ఆధారపడి కాదు, ఎదుటివారి గురించి కాదు, ఆ భారాన్ని ఎదుటివాడి మోప కాదు. నా వరకు వస్తే నేను ఎవరిని, నా స్తోమత ఎంత, నా సామర్థ్యం ఎంత, నేను ఎంతవరకు తట్టుకోగలనో తెలుసుకుని మనం నడుచుకోవచ్చు. అంతేగాని పక్కోళ్ళ మీద ఆధారపడి చేస్తే కనుక వాళ్ళు సడన్గా నేను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. వీళ్ళందరూ కూడా నిన్ను వాడుకునే వాళ్ళే తప్ప ఎవరో కూడా ఆపదొస్తే కనుక ఒక్కడిని నిలబడ్డారు. అక్కర్లేనంతసేపు అక్క అంటూ తిరుగుతారు, అన్నయ్య అంటూ తిరుగుతారు. నిజమని మీరు భ్రమిస్తున్నారేమో, అది చెప్పేది ఏది కూడా నిజం కాదన్న సంగతిని గుర్తెరిగి ఆ దేవుని చిత్తానికి మనం రూపర్చుకోవడానికి, ఆ దేవుని కృపను బట్టి మనం అందరం కూడా స్వస్థ బుద్ధి గల వారముగా జీవించడానికి ప్రయత్నిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.